హైదరాబాద్ పరిధిలో సైబర్ పోలీసులు పెద్ద నెట్వర్క్ ను ఛేదించారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఒక ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 1.47 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. అతని నుంచి 2.20 లక్షల క్యాష్, 2 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన వార్త హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఐలాండ్స్ కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అన్నదాతల సమస్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులు రోడ్లపైకి వస్తున్నారని మండిపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణను తీవ్రమైన హీట్ వేవ్ వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బ కారణంగా 22 మంది మృతి చెందినట్లు అధికారిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో 11 జిల్లాలకు తీవ్ర హెచ్చరికలతో కూడిన రెడ్ అలర్ట్ ప్రకటించింది. మల్టీ కోట్ల పెట్టుబడుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ ను ఈడీ హర్యానాలోని గురుగ్రామ్ లో అరెస్ట్ చేసింది. నకిలీ గుర్తింపు పత్రాలతో తలదాచుకున్న ఆమెను శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ హై ప్రొఫైల్ అరెస్ట్ సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగబోయే హై వోల్టేజ్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో నగర పోలీసులు భారీగా ట్రాఫిక్ మళ్లింపులు మరియు ఆంక్షలు విధించారు. ఐటీ కారిడార్ మరియు ఉప్పల్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అప్డేట్స్ ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.